మన జీవితంలో విశ్వాసయుతమైన నిర్ణయాలు చేస్తే దేవుడిచ్చే విజయాలు అద్భుతంగా ఉంటాయి. కీర్తనాకారుడు ఒక మాట చెప్పాడు. 68వ కీర్తన 5-6 చరణాల్లో, తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాల గురించి తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు. అంటే కీర్తనకారుడు చెప్పింది ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి భవిష్యత్తును దేవుడు ఎలా తీర్చిదిద్దుతాడో, అక్కడ ఆమె ఏకాంగుగా ఉన్న ఆమెను ఇప్పుడు సంసారిగా మార్చివేశాడు. విధవరాలిగా ఉన్న ఆమెను ఇప్పుడు వివాహితగా మార్చివేశాడు. అన్యురాలుగా మారిన ఆమె జీవితాన్ని ధన్యురాలుగా మార్చివేశాడు. నిస్సహాయురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు అనేక మందికి సహాయం చేసే సహాయకురాలుగా ప్రమోషన్ దేవుడిచ్చాడు. కారణం ఏమిటంటే ఆమె జీవితంలో తీసుకున్న తీర్మానం విశ్వాస సహితమైంది. జీవితంలో ఏ ఆటుపోట్లు ఎదురైనా డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎ డెసిషన్ బై ఫెయిత్. విశ్వాసంతో నిర్ణయం చేయటంలో తటపటాయించబోకండి.